సమీక్షా మీటింగ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎవ్రీ 3 monthsకి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ మీద స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్ట్రిక్ట్లో ప్రయారిటీగా తీసుకున్నాం. ఒకటి నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే 93% కంప్లీట్ అయిందని చెప్పారు. సెప్టెంబర్ ఎండ్కి దానికి 100% కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం లాస్ట్ టైం ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వర్డ్ ర్యాంప్ అడిగాం. దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేటప్పటికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ 70 meters ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు. సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నాం. ప్రస్తుతానికైతే 70 metersకి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు. అదేవిధంగా వినుకొండ గుంటూరు నేషనల్ హైవే 544D అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలని చెప్పారు. అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ. అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది, అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి. అదేవిధంగా రైల్వేస్లో నందివెలుగు ROV పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది. కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేస్తారు త్వరలో. అదేవిధంగా LC No. 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, No. 6 పేరేచర్ల ఈ రెండు కూడా 1.5 monthsలో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్ టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపో వస్తున్నాయి. LC 14 ఇంకా కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. LC 312 సంజీవయ్య నగర్ శ్యామలా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ ఇంకో 10 daysలో అవుతాయి. అదేవిధంగా నెహ్రూ నగరు సీతా నగరంలో కొన్ని అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ RUB చేయాలా ROB చేయాలనే దాని మీద కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి దానికి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు. వీళ్ళు అనేది జూలై 21కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు 15కి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా అమృత్ 1 గోరంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో కాంట్రాక్టర్ బిల్లులు పే చేయకపోవడం కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మీకు తెలిసినాయి. ఆ కాంట్రాక్టరు ఈరోజు మళ్ళీ అదే బిల్లులు చేయాలంటే చేయలేని పరిస్థితి, కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక 4 monthsలో దీన్ని ఎట్లా తీసుకువెళ్ళాలనే దాని మీద కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇవి కాకుండా జల్ జీవన్ మిషన్ ఒకటి ఉంది. ఇందులో 722 వర్క్స్ లాస్ట్ 5 సంవత్సరాల్లో స్టార్ట్ అయితే అవి 400 వర్క్స్ అసలు స్టార్టే అవ్వలేదు కాబట్టి వాటన్నిటినీ క్యాన్సిల్ చేశారని చెప్పారు. ప్రోగ్రెస్లో ఉన్నాయి 300 వర్క్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఒక 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బిల్లులు కొంత పెండింగ్ ఉన్నాయి. సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీని మొత్తాన్ని కూడా ఎక్కడ జల్ జీవన్ మిషన్ ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవాలి. అయితే ఇది లోకల్గా బోర్లేసి తీసుకోవడం ఈ విధంగా పాత వర్క్స్ చేస్తున్నారు. దీని మొత్తాన్ని రీవ్యాంప్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద ఇది చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా PM సూర్య గారు గుంటూరు పార్లమెంట్కి వచ్చేటప్పటికి దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. అయితే 1,10,000 మంది రిజిస్టర్ అయ్యారు వాళ్ళకి ఇది కావాలని. ఇప్పటివరకు 10,000 ఒక 10%కే లోన్స్ కానీ లేకపోతే వెండర్స్ తోటి అటాచ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. బ్యాంకర్స్ దగ్గర నుంచి ఇబ్బంది రావటం, అదేవిధంగా ఒక 20% కానీ ఏదైనా ఇనిషియల్ పేమెంట్ ఎవరైతే వీళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇనిషియల్ పేమెంట్ కూడా రాలేని పరిస్థితి ఉంది. SC STస్కి ఎంటైర్ గవర్నమెంటే 100% ఇచ్చేటువంటి పరిస్థితి. దానికి పార్లమెంట్ వైజ్గానా లేకపోతే అది నియోజకవర్గం పరిధిలోనో టెండర్ కాల్ఫర్ చేసి అది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో దాని కోఆర్డినేషన్ మీద కొంత మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ తీసుకుంటే మన పార్లమెంట్లో దాదాపుగా 6 లక్షల వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి. ఇంకా ఎలిజిబిలిటీ 3 lakhs, యాక్చువల్గా 3.6 lakhs అయితే లాస్ట్ 1 monthలో 57,000 చేశారన్నారు. ఇంకా 3 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోవచ్చు మనం. దాన్ని కూడా మిషన్ మోడ్లో 1 to 2 monthsలో కంప్లీట్ చేయమని చేస్తానని చెప్పారు. దీంట్లో చేస్తే అందరికి దాదాపు 5 లక్షల వరకు కొంత
గవర్నమెంట్ మీద భారం తగ్గేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాం. ఈ హౌసింగ్ స్కీమ్లో మీరు లాస్ట్ 5 years చూస్తే వాటిని తీసుకెళ్ళి మనుషులకి దూరంగా అంటే ఎక్కడెక్కడ డిస్టెంట్లో కాలనీస్ కట్టారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. అందులో స్థలాల్లో ఒక మాఫియా, కట్టే వాటిలో క్వాలిటీ లేదంటున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ కరెంట్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు వేసారో అవి కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు. సో ఇవన్నీ చాలా ఇష్యూస్. ఒక్కొక్కరికి 2-3 ఎలిజిబిలిటీలు, డూప్లికేట్ హౌసెస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హౌసింగ్ స్కీమ్లో. హౌసింగ్ స్కీమ్ని మేమంతా మళ్ళీ ఇండివిజువల్గా ఒకసారి రివ్యూ పెట్టుకొని ఇండివిజువల్ సైట్కి వెళ్ళి అక్కడ ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని ఏ విధంగా చేస్తే ఆ హ్యాబిటేషన్లో మనుషులు నిజంగా వెళ్ళి ఉండగలరు. అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్, ఒక బస్సు కానీ, బస్సు సౌకర్యం కానీ, కరెంట్ కానీ, లేకపోతే వాటర్ కానీ, రోడ్డు కానీ, ఇవన్నీ చేసే విధంగా ఒక 1 monthలో అన్ని ఈ సైట్స్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాం. సో అది కూడా చేస్తారు. చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇండివిజువల్గా సూర్య గారు వచ్చేటప్పటికి బ్యాంకర్స్ వీళ్ళందరితోటి మన కరెంట్ వాళ్ళతో కలిపి ఒక ఇండివిజువల్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ.